ఎస్ఎంబీజీ అంటే ఏంటి, దానివల్ల ఉపయోగాలేంటి, అది ఎవరెవరు చేసుకోవాలి? హాయ్, దిస్ ఈస్ డాక్టర్ సుచరిత ఫ్రమ్ సాయిదత్త హాస్పిటల్, ప్రొద్దుటూరు. ఎస్ఎంబీజీ అంటే సెల్ఫ్ మానిటరింగ్ బ్లడ్ గ్లూకోజ్. అంటే మనంతట మనం షుగర్ చెక్ చేసుకోవడాన్ని సెల్ఫ్ మానిటరింగ్ అంటాం. ఇది యూజువల్గా టైప్ 1 పేషెంట్స్, అంటే ఇన్సులిన్ డిపెండెన్స్ లేదా లాడాస్, అంటే పెద్దవాళ్ళల్లో కూడా ఇన్సులిన్ డిపెండెన్స్ ఉంటారు వాళ్ళు, కానీ లేకపోతే గర్భిణీ స్త్రీలు ఎవరైతే నిత్యము షుగర్ చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుందో వాళ్ళు, కానీ లేకపోతే ఎక్కువ ఫ్లక్చువేషన్స్ ఉండి షుగర్స్ ఎక్కువ తక్కువలు జరిగే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు, కానీ వాళ్ళందరికీ కూడా ఎస్ఎంబీజీ చార్ట్ చాలా ఉపయోగపడుతుందండి. దీంట్లో మనం చేయవలసింది ఏమీ లేదు, జస్ట్ ఒక గ్లూకోమీటర్ మన దగ్గర ఉంచుకోవాలి. అది ల్యాబ్ వాల్యూకి దీనికి తక్కువ డిఫరెన్స్ ఉన్నటువంటి మంచి గ్లూకోమీటర్ మనం సెలెక్ట్ చేసుకోవాలి. అందులో ఇప్పుడు నేను చూపిస్తున్నది యాక్యుచెక్ ఇన్స్టెంట్, ఇలాగే కాంటూర్ ప్లస్, వన్ టచ్, యాక్యుచెక్ యాక్టివ్, ఇలా రకరకాలు ఉంటాయండి. అందులో మనం ఒకటి సెలెక్ట్ చేసుకొని మన ఇంట్లో ఉంచుకొని దీని ద్వారా మనం షుగర్ చెక్ చేసుకొని ఎస్ఎంబీజీ చార్ట్ అని అంటారు దీన్ని, దీనిలో నోట్ చేసుకోవాలి. మనం చేయవలసిందల్లా ఏం లేదు, ఒక డేట్ వేసి ఒక టైం ప్రకారం బిఫోర్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్, బిఫోర్ లంచ్, ఆఫ్టర్ లంచ్, బిఫోర్ డిన్నర్, ఆఫ్టర్ డిన్నర్, ఆఫ్టర్ అంటే 1.5 hours ఆఫ్టర్ మీల్ మనం చెక్ చేసుకొని ఇక్కడ రాసుకోవాలి. అలాగే మిడ్ నైట్ కూడా 2 or 3 ఆ టైంలో ఒకసారి షుగర్ నోట్ చేయాలి. ప్లస్ ఇక్కడ మీరు ఏమేమి డోసెస్ వేసుకుంటున్నారు, ఎంత వేసుకుంటున్నారో కూడా ఈ చార్ట్లో మీరు మెన్షన్ చేయాలి. దీన్ని మీరు ఈ చార్ట్ని మీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి మీకు చూపిస్తే ఎక్కడెక్కడ షుగర్స్ పెరుగుతున్నాయి, తగ్గుతున్నాయి, మీరు వేసుకునే డోస్ మీకు సరిపోతుందా లేదా అనేది మీ డాక్టర్ గారు మీకు డిసైడ్ చేస్తారు. ప్లస్ ఈ చార్ట్ వెనకాల కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా ఉంటాయి. మీరు ఎక్కడైతే షుగర్స్ డౌన్ అవుతాయో లేదా ఎక్కువ అవుతాయో ఎటువంటి రెమెడీస్ మీరు తీసుకోవాలి, ఇమీడియట్గా ఏదైనా ప్రాబ్లం వస్తే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేది కూడా ఈ చార్ట్లో ఉంటుంది. కాబట్టి మీకు ఈ చార్ట్ చాలా ఉపయోగపడుతుంది. హోప్ దిస్ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటాను. థ్యాంక్ యూ.